అమలవుతున్నా కూడా వాస్తవానికి రిజర్వేషన్ వల్ల ఫలితం అనుకున్నంత రావట్లేదు. ఎందుకని మంచి ప్రమాణాల విద్య ఎప్పుడైతే పాఠశాల విద్య లేకుండా పోయిందో, తల్లిదండ్రులు బాగా చదువు ఉంటే డబ్బు ఉంటే ఎలాగోలా ప్రైవేట్ స్కూళ్ళకో మరో చోట పంపించి ఇంట్లో పట్టించుకుని ప్రైవేట్ ట్యూషన్లు ఇప్పించుకుని ఏదో తంటాలు పడుతున్నారు. కానీ 100-78 మంది పిల్లలకి తెలివితేటలు ఉన్నా కూడా, పుట్టుకతో తెలివితేటలు అన్ని కులాల్లో ఉన్నాయి. కొన్ని కులాల్లో ఎక్కువ, కొన్ని కులాల్లో తక్కువ, అన్ని కులాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని మతాల్లో ఉన్నాయి. కానీ తెలివి వికసించాలంటే మంచి విద్య కావాలి. ముఖ్యంగా పాఠశాల విద్య మంచి ప్రమాణాలతో కావాలి. మన పాఠశాల విద్య చాలా పూర్తిగా దివాలా తీసిన విద్య. నేను నిర్మహమాటంగా చెప్తున్నాను. 180 మందికి కనీస ప్రమాణాల విద్య అందని పరిస్థితుల్లో ఏమవుతుంది? పుట్టుక భవిష్యత్తును ఇంకా శాసిస్తున్నది. తెలివితేటలు శాసించట్లా, ఆ బిడ్డ పడే కష్టం శాసించట్లా, పుట్టుక శాసిస్తుంది భవిష్యత్తుని. సహజంగానే కులం స్పృహ, కులం వల్ల కలిగే బాధ కొందరికి, నేను కొంచెం నాకు అవకాశాలు దొరికినాయి వీడికి లేవని చెప్పిన అహంకారం మరికొందరికి, వివక్ష.